ఎటువంటి ఆపరేషన్ లేకుండా లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ కి వెళ్తే మీ నొప్పులకు స్వస్తి. హాయ్ హలో వెల్కమ్ టు 10 Max. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేసిన దేవరా వచ్చేసాడు. వస్తూ పెద్ద పండుగ తీసుకొచ్చాడు. దేవరా మూవీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని ఫుల్లుగా ఖుషి చేసింది. అలాగే 3 రోజుల్లోనే 300 కోట్ల క్లబ్ లో చేరి ప్రొడ్యూసర్స్ ని కూడా గట్టెక్కించింది. అంతా బాగానే ఉంది. మరి ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీ ఏంటి? తారక్ ఎవరికి ఛాన్స్ ఇస్తున్నాడు? సినిమా ఎప్పుడు పట్టాలెక్కబోతోంది? ఆ సంగతేంటో ఓ లుక్ ఇద్దాం పదండి. ట్రిపుల్ ఆర్ తర్వాత మళ్ళీ సోలోగా వచ్చి సిల్వర్ స్క్రీన్ ని షేక్ చేశారు తారక్. దేవరా ఫస్ట్ పార్ట్ ఫ్యాన్స్ ని ఆకట్టుకుంది. యాక్షన్ సీక్వెన్స్ మాస్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యాయి. అందుకే వసూళ్ల రేసులో దేవరా బాగానే పరుగులు పెడుతున్నాడు. 4 రోజుల్లో ఒక్క తెలుగులోనే 100 కోట్ల షేర్ వసూలు చేసింది దేవరా. అంతా బాగానే ఉంది కాబట్టి ఫుల్ జోష్ తో ఇక తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఫోకస్ పెట్టబోతున్నారట తారక్. దేవర తర్వాత ఎన్టీఆర్ ఏ సినిమా చేస్తాడు, ఎవరిని కన్ఫర్మ్ చేస్తాడు అనే విషయంలో రకరకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే అందులో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పేరు మాత్రం అందరికంటే ఎక్కువగా వినిపిస్తోంది. తారక్ నెక్స్ట్ మూవీ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లోనే రాబోతోందని టాక్ గట్టిగానే నడుస్తోంది. ఎన్టీఆర్ కెరియర్ లో 31వ సినిమా ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేయబోతున్నట్టు గతంలోనే అనౌన్స్మెంట్ వచ్చింది. రీసెంట్ గానే అఫీషియల్ గా సినిమా లాంచ్ కూడా అయింది. ఇక సినిమా అనౌన్స్మెంట్ పోస్టర్ లోనే ఆడియన్స్ కి మూవీకి సంబంధించిన కొన్ని క్లూస్ వదిలిపెట్టాడు ప్రశాంత్ నీల్. వాటిని బేస్ చేసుకునే ఇప్పుడు ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ స్టోరీ ఇదేనంటూ రకరకాల కథలు వినిపిస్తున్నాయి. ఓ పీరియాడిక్ స్టోరీతో సినిమా చేస్తున్నట్టు టాక్ నడుస్తోంది. ఇందులో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే స్టోరీ బంగ్లాదేశ్ లో జరుగుతుందని, అక్కడ ఉండే తెలుగు వారికి అండగా ఎన్టీఆర్ నిలుస్తాడని, ఈ నేపథ్యంలో సినిమా సాగుతుందనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. హీరో క్యారెక్టర్ ని మోస్ట్ పవర్ఫుల్ గా చూపించడంలో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ స్టైలే వేరు. అందులోనూ ప్రశాంత్ నీల్ మూవీస్ లో హీరోలంతా సమస్యల్లో ఉన్నవారి కోసం ఎంత పెద్ద యుద్ధానికైనా సిద్ధమంటారు. అలా ఈసారి యుద్ధం ఎన్టీఆర్ తో చేయించబోతున్నాడట ప్రశాంత్ నీల్. సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్టర్ కూడా సరికొత్తగా ఉండబోతోందని, ఎన్టీఆర్ పాత్రను ఇప్పటివరకు చూడని విధంగా ప్రశాంత్ నీల్ డిజైన్ చేయబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి తారక్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో అప్కమింగ్ మూవీపై అప్పుడే బజ్ క్రియేట్ అవుతూ ఉండడంతో అభిమానుల్లో భారీ అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. ఇక ఇప్పటికే బాలీవుడ్ మూవీ వార్ షూటింగ్ లో పాల్గొంటున్న ఎన్టీఆర్ దసరా తర్వాత ప్రశాంత్ నీల్ మూవీని పట్టాలెక్కించే ఛాన్స్ ఉందంటున్నారు. వాళ్ళు వీళ్ళు అంటారు కానీ మాస్ బీట్ కు నాటు స్టెప్ లేయడంలో మన హీరోలని మించినోళ్లు లేరు. మన నాటు దెబ్బకి ప్రపంచమే స్టెప్పులేసింది. అట్లా ఉంటాది మరి మనతోని అన్నట్టు ఇప్పుడు గేమ్ చేంజర్ మూవీలోంచి రిలీజ్ అయిన సెకండ్ సాంగ్ రామచ్చా కూడా మాస్ ఆడియన్స్ ని భలే అట్రాక్ట్ చేస్తోంది. చెవుల్లో మోత మోగిస్తోంది. మరి ఆ మచ్చా సంగతేంటి? ఏ రేంజ్ లో ఆడియన్స్ కి రీచ్ అయిందో చూసేద్దాం పదండి. స్టెప్పులతో కిక్కెక్కించడంలో టాలీవుడ్ స్టార్ హీరోలకు సాటి మరెవరూ లేరు. అందులోనూ మాస్ బీట్స్ కి మనోళ్లు నాటు స్టెప్పులతో ఇరగదీస్తారు. లేటెస్ట్ గా గేమ్ చేంజర్ మూవీలోంచి వచ్చిన రామచ్చా సాంగ్ ఇప్పుడు తెగ ట్రెండ్ అవుతోంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ స్టెప్లకు ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు. ఓవైపు చరణ్ గ్రేస్, మరోవైపు తమన్ బీట్స్ తో సాంగ్ ఇంటర్నెట్ లో రచ్చరచ్చ చేస్తోంది. మెగా ఫ్యాన్స్ తో పాటు మ్యూజిక్ లవర్స్ గట్టిగానే ఎంజాయ్ చేస్తున్నారు. యూట్యూబ్ లో రామచ్చా సాంగ్ కి సాలిడ్ రెస్పాన్స్ వస్తోంది. ఒక తెలుగు వెర్షన్ లోనే 10 మిలియన్ కి పైగా వ్యూస్ ని రాబట్టింది సాంగ్. ఇక ప్రతి సాంగ్ ని ఎంతో స్పెషల్ గా తెరకెక్కించే డైరెక్టర్ శంకర్ గేమ్ చేంజర్ మూవీలో 5 పాటల్ని 5 డిఫరెంట్ స్టైల్స్ లో విజువలైజ్ చేశారట. తమిళ డైరెక్టర్ అయిన శంకర్ గేమ్ చేంజర్ మూవీలో మాత్రం ఎక్కడా తమిళ వాసన కనిపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారట. పక్కా తెలుగు సినిమాల ప్రతి విషయంలో కేర్ తీసుకుని తెరకెక్కించారట. అన్నిటికీ మించి రామచ్చా సాంగ్ వేరే లెవెల్ అన్నట్టు చెప్పారు శంకర్. చరణ్ ఇంట్రడక్షన్ లో వచ్చే ఈ సాంగ్ ని 1000 మంది ఫోక్ డాన్సర్లతో షూట్ చేశారు. 2 రోజుల్లోనే అన్ని ట్యూన్స్ ని రికార్డ్ చేసి పాటని ఫినిష్ చేసేశారట తమన్. అంతేకాదు సాంగ్ లో 1 నిమిషం పాటు వచ్చే బీజీఎం ను చరణ్ సింగిల్ టేక్ డాన్స్ తో పూర్తి చేశారట. డాన్స్ విషయంలో చరణ్ ని ఢీకొట్టేవారు లేరు అనేంతలా ఎత్తేశారు డైరెక్టర్ శంకర్. అటు మిగతా మూవీ స్టార్స్ కూడా రామచ్చా సాంగ్ అమేజింగ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. స్టార్ హీరోయిన్ సమంత చరణ్ ని ఎవరూ మ్యాచ్ చేయలేరని, ఆయన అన్మ్యాచబుల్ అని కామెంట్ రాసింది. అంతేకాదు ఫార్మల్ షర్ట్ ప్యాంట్ వేసుకుని అలా ఎవరు డాన్స్ చేయగలరు అని స్పెషల్ గా రాసుకొచ్చింది శ్యామ్.
చరణ్ సతీమణి ఉపాసన కూడా రామచ్చా సాంగ్ చూసి హస్బెండ్ టాలెంట్ ని మెచ్చుకుంది. చరణ్ షేర్ చేసిన సాంగ్ వీడియోకి రిప్లై ఇస్తూ మిస్టర్ సి డాన్స్ తో హై వోల్టేజ్ పుట్టించారు అని కామెంట్ చేసింది. మొత్తానికి గేమ్ చేంజర్ ఫస్ట్ సాంగ్ సో అనిపించిన సెకండ్ సాంగ్ మాత్రం దుమ్ములేపుతోంది. మాస్ ఆడియన్స్ కి మంచి కిక్ ఇస్తోంది. ఇక డిసెంబర్ రేస్ లో క్రిస్మస్ కానుకగా గేమ్ చేంజర్ మూవీని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. ఎటువంటి ఆపరేషన్ లేకుండా లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ కి వెళ్తే మీ నొప్పులకు స్వస్తి. చిరిగిన ప్యాంట్, చెదిరిన జుట్టు, టైట్ జీన్స్, బ్రాండెడ్ టీషర్ట్, ఇది కదా లేటెస్ట్ స్టైల్ అంటే. కానీ అదేంటో మరి మన హీరోలంతా లేటెస్ట్ ట్రెండ్ ని గాలికి వదిలేసి రెట్రో స్టైల్ ని ఫాలో అయిపోతున్నారు. యంగ్ హీరోస్ దగ్గర నుంచి స్టార్ హీరోల దాకా అంతా జులపాలు పెంచుకుంటున్నారు. బెల్ బాటమ్ ప్యాంట్స్ వేసుకుంటున్నారు. సినిమాలు కొత్తవే, స్టోరీ కొత్తదే, మనుషులు కూడా అప్డేట్ వర్షనే, కానీ స్టైలే పాతది. అలా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటున్న ఆ హీరోలు ఎవరో చూసేయండి. కొత్త సినిమాల్లో మళ్లీ పాత రోజుల్ని గుర్తు చేస్తున్నారు హీరోలు. షార్ట్ హెయిర్, క్లీన్ షేవ్, బ్రాండెడ్ బట్టలు ఇవేవి ఇప్పుడు ఫాలో అవడం లేదు. జులపాల జుట్టు, బూట్ కట్ ప్యాంట్లు, గుబురు గడ్డం, లుంగి స్టైల్ ఇవే ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి. అంతెందుకు ఇది వరకు స్టైలిష్ స్టార్ గా ఉన్న అల్లు అర్జున్ పుష్ప మూవీలో రెట్రో గెటప్ లోకి మారిపోయి ఐకాన్ స్టార్ అయిపోయాడు. రంగురంగుల చొక్కాలు, బెల్ బాటమ్ ప్యాంట్లు, ఆ హెయిర్ స్టైల్ మొత్తం అల్లు అర్జున్ లుక్కే మారిపోయింది. పాత సినిమాల్లో హీరోల బన్నీ గెటప్ అదిరిపోయింది. రీసెంట్ గా వచ్చిన దేవరా మూవీలో తండ్రి ఎన్టీఆర్ పాత్ర రెట్రో స్టైల్లోనే ఉంది. ఆ జులపాల జుట్టు, లుంగి లుక్ పాత సినిమాల్లో హీరోలను గుర్తు చేస్తోంది. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ లో ఎన్టీఆర్ మాస్ అండ్ రెట్రో లుక్ అపీరెన్స్ అదిరిపోయింది. మాస్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అప్ కమింగ్ మూవీ ఓజీ కూడా రెట్రో స్టైల్లోనే తెరకెక్కుతోంది. అందరూ హీరోల్లాగే పవన్ కూడా ట్రెండ్ ని ఫాలో అవుతున్నారు. బూట్ కట్ ప్యాంట్, ఫార్మల్ షూస్ వేసుకుని యాక్ట్ చేశారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఓజీ గ్లింప్స్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. హెయిర్ స్టైల్ విషయంలోనూ హీరోలంతా పాత స్టైల్ నే ఫాలో అవుతున్నారు. అంటే స్టోరీ అలా డిమాండ్ చేస్తోంది. ఎప్పుడు క్లీన్ షేవ్ తో హాలీవుడ్ హీరోలా కనిపించే సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఇప్పుడు రాజమౌళి సినిమా కోసం కంప్లీట్ గా గెటప్ మార్చేశారు. లాంగ్ హెయిర్, మీసాలు, గడ్డంతో ఉన్న మహేష్ లుక్ చూసే ఫ్యాన్సే కాదు కామన్ ఆడియన్స్ కూడా థ్రిల్ అవుతున్నారు. ఇక మాస్ మహారాజా రవితేజ ఇప్పటికే చాలా సినిమాల్లో రెట్రో అవతారంలో కనిపించారు. రీసెంట్ గా వచ్చిన మిస్టర్ బచ్చన్ మూవీ కూడా అంతా పాత సినిమా స్టైల్లోనే సాగింది. మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న మట్కా సినిమా కూడా రెట్రో స్టోరీనే. లేటెస్ట్ గా వరుణ్ తేజ్ రెట్రో లుక్ ని రిలీజ్ చేసిన మూవీ టీం సినిమా రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేసింది. నవంబర్ 14న సినిమా ఆడియన్స్ ముందుకు రాబోతోంది. మొత్తానికి ప్రస్తుతం టాలీవుడ్ పాత స్టైల్, కొత్త స్టోరీ కాన్సెప్ట్ గట్టిగా నడుస్తోంది. ఇప్పటిదాకా టాలీవుడ్ లో పాన్ ఇండియా మూవీస్ అంటే తెలుగు హీరోలు, హిందీ హీరోలు కలిసి చేశారు. బాలీవుడ్ మార్కెట్ పెద్దది కాబట్టి మనోళ్లంతా హిందీ హీరోలతో జత కట్టారు. కానీ సిచ్యువేషన్ చూస్తుంటే ఇప్పుడిప్పుడే ట్రెండ్ మారుతున్నట్టు కనిపిస్తోంది. ఇన్నాళ్ళు బాలీవుడ్ హీరోలతో జట్టు కట్టిన మన హీరోలు ఇప్పుడు కాలీవుడ్ హీరోలతో కలిసి పాన్ ఇండియా మూవీస్ చేసేందుకు రెడీ అవుతున్నారు. దానికోసం గ్రౌండ్ సిద్ధమవుతున్నట్టే ఉంది. నిన్న మొన్నటిదాకా పాన్ ఇండియా మూవీస్ కి బాలీవుడ్, టాలీవుడ్ మాత్రమే అడ్డాగా ఉన్నాయి. ఇప్పుడు కోలీవుడ్ హీరోలు కూడా రంగంలోకి దిగుతున్నారు. అందుకే ఇన్నాళ్లు బాలీవుడ్ స్టార్స్ తో కలిసి సినిమాలు చేసిన మన తెలుగు స్టార్స్ ఇప్పుడు కోలీవుడ్ హీరోలతో జట్టు కట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. తమిళ హీరోలు కూడా తెలుగు హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకునేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక లేటెస్ట్ గా సత్యం సుందరం సక్సెస్ మీట్ లో సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా గురించి కార్తీ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. స్టోరీ కుదిరితే స్కూల్ ఫ్రెండ్ తో కలిసి సినిమా చేస్తాను అని కార్తీ చెప్పేశాడు. మహేష్ బాబుతో నాకు మంచి స్క్రిప్ట్ వస్తే నేను చేస్తాను. నా క్లాస్మేట్, నా స్కూల్ చదివేటప్పుడు ఇద్దరు సేమ్ క్లాస్. ఇక ఇప్పటికే టాలీవుడ్, కోలీవుడ్ హీరోల కాంబినేషన్ లో డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో పాన్ ఇండియా మూవీస్ తెరకెక్కుతున్నాయి. శేఖర్ కమ్లా డైరెక్షన్ లో తమిళ స్టార్ హీరో ధనుష్, కింగ్ నాగార్జున లీడ్ రోల్స్ లో కుబేరా మూవీ సెట్స్ పై ఉంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న కుబేరలో నాగార్జున ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. ధనుష్ బిచ్చగాడి క్యారెక్టర్ లో కనిపిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళ్ తో పాటుగా మరో 2 భాషల్లో సినిమా రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న కూలీ సినిమాలో కూడా నాగార్జున ఓ లీడ్ రోల్ లో నటిస్తున్నారు. అంతేకాదు కూలీ మూవీలో కన్నడ, మలయాళం స్టార్స్ కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. కన్నడ నుంచి ఉపేంద్ర, మలయాళం నుంచి సౌబిన్ షహీర్ నటిస్తున్నారు.
ఇలా ఒకప్పుడు పాన్ ఇండియా మూవీ అంటే హీరోలంతా బాలీవుడ్ స్టార్స్ తో కలిసి సినిమాలు చేసేవాళ్లు. కానీ ఇప్పుడు సౌత్ స్టార్ హీరోలంతా ఒక్కటే పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. టాలీవుడ్ కోలీవుడ్ హీరోల కాంబినేషన్ లో మంచి స్టోరీ కుదిరితే చాలు పట్టాలెక్కించేందుకు సై అంటున్నారు. ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన సూపర్ స్టార్, డేట్ కన్ఫర్మ్ చేసిన మట్కా స్టార్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్స్ ని బ్రీఫ్ గా చూసేద్దాం. యంగ్ హీరో శ్రీ విష్ణు నటిస్తున్న సినిమా స్వాగ్, డైరెక్టర్ హసిత్ గోలి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ కంప్లీట్ కామెడీ ఎంటర్టైనర్ గా అక్టోబర్ 4న ఆడియన్స్ ముందుకు రాబోతోంది. లేటెస్ట్ గా ఈ సినిమా సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. కోలీవుడ్ తలైవర్ సూపర్ స్టార్ రజనీకాంత్ అస్వస్థతకు గురయ్యారు. చెన్నై అపోలో ఆసుపత్రిలో జాయిన్ అయిన ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని డాక్టర్లు హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు. 2 రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామని తెలిపారు. మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ లీడ్ రోల్ లో నటిస్తోన్న సినిమా లక్కీ భాస్కర్. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో అక్టోబర్ 31న రిలీజ్ కానుంది. లేటెస్ట్ గా మూవీ టీం ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది. యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ హీరోగా నటిస్తున్న సినిమా రామ్ నగర్ బన్నీ. శ్రీనివాస్ మహత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 4న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. హెచ్ వినోద్ డైరెక్షన్ లో దళపతి విజయ్ నటిస్తున్న 69వ సినిమా వర్క్ శరవేగంగా సాగుతోంది. సినిమాలో క్యారెక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేయడం మొదలుపెట్టింది మూవీ టీం. దళపతికి ఆపోజిట్ గా బాబీ డియోల్ విలన్ రోల్ చేస్తున్నట్టు లేటెస్ట్ గా అనౌన్స్ చేశారు. ఇది వాళ్ళ 10 మ్యాక్స్. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 టీవీ.